కడప జిల్లా వేంపల్లిలో అసంపూర్ణంగా ఉన్న రోడ్ల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి పరిశీలించారు. ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న మెయిన్ రోడ్ల నిర్మాణం చేపట్టి సగంలో వదిలేయటం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు కూటమి సర్కార్ వేంపల్లి అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. నిత్యం దుమ్ము ధూళితో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం పడకేసిదన్నారు. అసంపూర్ణ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్మిస్తామని తులసిరెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గం ప్రత్యేకించి వేంపల్లె ఒక అనాథలా మారిపోయింది, ఒక అనాథలా తయారైంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేమో శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. నియోజకవర్గానికే రాడు. రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి తప్ప నియోజకవర్గానికే రాడు. ఆ వచ్చినప్పుడు కూడా భూమార్గాన పయనించాడు, ఆకాశ మార్గాన గగనతలంలో పయనిస్తాడు. ఆయనకల్లా ఎంతసేపు తాడేపల్లికి ప్యాలెస్కు, బెంగళూరు ప్యాలెస్కు మధ్య షటిల్ సర్వీస్ చేయడమే ఆయన పని. ఇంకా ఏమైనా తీరిక దొరికితే జైళ్ళల్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ రౌడీ షీటులను పరామర్శించడము ఆయన దినచర్య. కాబట్టి ఆయన పట్టించుకోడు. పోనీ ఆయన పట్టించుకోడు, మరి తెలుగుదేశం పార్టీ కూటమిని పట్టించుకుంటుందంటే వాళ్ళు పట్టించుకోరు, అంతకంటే పట్టించుకోరు. కారణం ఏమంటే ఈ నియోజకవర్గంలో గెలిచేదే సచ్చేదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. ఎమ్మెల్యే ఏమో ఆయన పట్టించుకోడు, అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు పట్టించుకోరు. పర్యవసానంగానే వేంపల్లికి ఈ దుస్థితి. ఇప్పుడు మనం ఉండేది ఇది రోడ్డు. దీన్ని రోడ్డు అంటారా లేకుంటే కంప చెట్ల తోపు అంటారా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ 3 పనులు ప్రధానంగా. ఒకటి, ఆడ హనుమాన్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ జంక్షన్ వరకు ఇది ఒక రోడ్డు వచ్చేసి 2023 అంటే 2 ఏళ్ల కిందట 47 కోట్లతో మంజూరైంది. రోడ్డు తవ్వేశారు, ఉన్న రోడ్డును తవ్వేశారు, కొత్త రోడ్డు వేయలే. 2 ఏళ్లలో వాళ్ళు చేసింది 27% పనిచేశారు, 73% అసంపూర్తిగా ఉంది. అర్ధాంతరంగా కాంట్రాక్టర్ వచ్చేసి ఆఫ్ చేసేసాడు పని. రెండవది, అడ్డ రోడ్డు నుండి రాయచోటి రోడ్లో గండి రోడ్డు వరకు అది ఒకటి. దానికి 14.5 కోట్లు శాంక్షన్ అయింది. దానికి 4% మాత్రమే పూర్తయింది. రోడ్డు తవ్వేశారు, 4% అయింది.